ఆయనే కాదు, నువ్వు కూడా ఆయన వెనకాతల జీవిస్తూ, ఆయన కోసం జీవిస్తూ ఈ భూమి మీద, ఈ లోకంలో ఎన్నో సుఖాలు, సంతోషాలు, ఎంజాయ్మెంట్లు కోల్పోవచ్చు. కానీ నువ్వెవరో కూడా లోకానికి, భూజనులందరికీ ఆయన చూపిస్తాడు. యేసుక్రీస్తుని ఫాలో అవడం అంటే ఏంటో తెలుసా? ఈ లోకమంతా అడుగుతున్నట్టు అడగడం కాదు. యేసు దేనికోసం జీవించారో, ఎలా జీవించారో అలా జీవించడం. ఇప్పుడే చెయ్యి, ఏమిస్తావో ఇప్పుడే ఇవ్వు అని అడగడం రైట్ కాదు. ప్రభువా, నీ టైమే బెస్ట్ టైం, నీ బెస్ట్ టైం ఏదో, అప్పుడే నువ్వు నాకేం చేస్తావు అది చెయ్యి, అంతవరకు నేను ఓపికతో నీ దగ్గర కూర్చున్నట్లు నాకు మార్చు, నాకు మనసు ఇవ్వు అని నీ మనసులో కోరికలు ఎటు పరిగెడుతున్నా వాటిని కంట్రోల్ చేయడానికి ప్రభు సహాయం అడుగు. ఛాలెంజింగ్ యేసుక్రీస్తుకు వచ్చింది. ఆయనకు వచ్చిన ఛాలెంజ్ కూడా పెద్ద ఛాలెంజే. ఆయన దైవత్వానికి, ఆయన ఒరిజినాలిటీకి, రియాలిటీకి, సత్యంకి వచ్చింది. బట్ ఆయన రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకో తెలుసా? ఆయన పౌరుషంతో చూపించుకోవాల్సింది ఒక 500 మందికి, 1000 మందికి కాదు. మీకు మహా తెలిస్తే ఎంతమంది తెలిసి ఉండొచ్చండి? మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది తెలుసు మీకు? 500 కంటే గట్టిగా ఉండరు మీకు ఎవరును. 1,00,000 మంది ఉంటారా మీకు తెలిసిన వాళ్ళు? ఒక 500 మంది కోసం నన్నేంటో నిరూపించి ప్రభు, నన్ను ఆశీర్వదించి ప్రభు, నువ్వు ఇచ్చేవని గొప్పగా చూపించుకుంటాను ప్రభు అని అంత తక్కువ మంది కోసం అడగొద్దు. నిన్ను నిరూపిస్తాడు. ఎప్పుడో తెలుసా? భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకున్నప్పుడు, ఇదిగో నిన్ను కూడా ఆయన వెనకాతలు పెట్టుకొని నిరూపిస్తాడు. లోకం నిన్ను నన్ను ఫూల్గానే చూస్తుంది, నిన్ను నన్ను వేస్ట్ ఫెలోస్గానే చూస్తుంది. కానీ దేవుడు ఒకరోజు నిన్ను నన్ను యేసుక్రీస్తులో ప్రజెంట్ చేస్తాడు లోకానికి. అరే, వీడు వేస్ట్ ఫెలో అనుకున్నాం, కానీ వీళ్ళేనరా అసలైన వాళ్ళు, సాధించారు అని నీ వైపు చూసి అప్పుడు ఎంత మిస్ అయిపోయామని పళ్ళు కొరుకుతారు. పళ్ళు ఎందుకు కొరుకుతారో తెలుసా? నిన్ను చూసే అరే వీడు వేస్ట్ ఫెలో అనుకున్నాం, వీడేంటి అక్కడికి వెళ్ళిపోయాడు, అరే ఎంత పని అయిపోయిందని అప్పుడు రొమ్ములు కొట్టుకుంటారు, గుండె బాదుకుంటారు. యేసుక్రీస్తుని ఫాలో అవడం అంటే ఆయన టైం వరకు వెయిట్ చేయడం. ఏ కార్యంకైనా తొందరపడి మీ జీవితాన్ని మీ చేతుల్లో తీసుకొని ఆయన చిత్తం వేరుగా ఉన్నదాన్ని దూరి అనవసరంగా ప్రమాదాన్ని తెచ్చుకోవద్దు. ఆయన టైం మీద కనిపెట్టండి, ఆయన్ని ప్రేమించండి. నిన్ను ఫాలో అవుతాను, నాకు నేర్పించు ప్రభువా అని నువ్వు ఆయన చేతులు పెడితే గొప్ప అద్భుతాలు చూస్తావు. నువ్వు ఆయన ఇచ్చే టైంలోనే మనకు నిజంగా క్షేమం, మేలు. నిజంగా కష్టమే అది. ఈరోజు లోకంలో చూస్తే, వాళ్ళ మాటలు చూస్తే ప్రతిసారి టెంప్ట్ అవుతాం దేవుణ్ణి, ప్రభువా ఇప్పుడే చెయ్యి, ఏదైనా చెయ్యి అని అనిపిస్తుంటుంది. కానీ ఆయన తిరిగి లేకుండా చేస్తాడు. ఆయన చేసింది ప్రతి ఒక్కడు చూస్తాడు. అప్పుడు పళ్ళు కొరుకుతారు, గుండె కొట్టుకుంటారు, గుండె బాదుకుంటారు. నిన్ను కూడా చూసి ఆయన వెనకాతలు. ఇది నా సొంత మాటలు కాదండి, ప్రభు క్రైస్తవులకి, ఆయన వెనకాతలు ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన మాట.